బతకడానికి వచ్చిన వాళ్ళని తరిమి కొట్టే అధికారం మీకెందుకు? నాకు బతకడానికి లేకపోతే నా పిల్లలు చచ్చిపోతా అంటే వేరేవాడు వచ్చి చేయడానికి తీసుకుంటా అంటే ఎందుకు ఊరుకుంటాము? ఆ. ఫస్ట్ సో మీరు నా ఊరు కాంట్రాక్టర్ని వాడు కదా తరిమి కొట్టాల్సింది. నా ఊరు వాడు నా దగ్గర చదువుకున్న నిరుద్యోగి వాని కడుపు నిండిన తర్వాత మాకు కావాల్సిన వాళ్ళు ఉంటే పిలిచి ఆహ్వానించి పని పెట్టుకుంటాం. కాంట్రాక్టర్ కాబట్టి మీరే కదా సార్. మేము ఇవ్వలే కాంట్రాక్టర్లు ఇవన్నీ ఆన్లైన్ టెండర్లు. ఎక్కడెక్కడ నుంచో వస్తాడు, మనవాడు రాడు, స్థానికుడు ఆ కెపాసిటీ ఉండదు. ఎవడో గుజరాత్ వాడో మోడీ అనో ఇంకెవడనో వస్తాడు. అందరు మోడీలో పెట్టుకుంటారు. ఓకే. ఎవడు రెడ్డి వస్తే రెడ్డి పేరు పెట్టుకుంటారు, మోడీ వస్తే మోడీ పేరు పెట్టుకుంటారు. భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచి వస్తారు. స్థానికుడు వాడు వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ఎవడో బిచ్చాడు ఆటో డ్రైవర్ ఉంటాడు, వానికి డంపర్ ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చి పెడతాడు. వాడేం చేస్తాడు, పొద్దున్న రాత్రి వరకు వాడి క్యాంప్ నుండి పని చేస్తాడు. వానికి పని కావాలి, ప్రొడక్షన్ కావాలి. కార్మికుడు చచ్చిపోయినా కూడా వాడు తీసుకుపోయి వానికి 1,00,000 2,00,000 ఇస్తాడు. స్థానికుడిని పెట్టుకోమంటాడు, ఏమంటాడు, స్థానికుడు 8 గంటలే పని చేస్తాడు, రాడు, సతాయిస్తారని చెప్తారు. డెఫినెట్గా ఎస్, ఈ ప్రాంతం మా కార్మిక క్షేత్రం. ఇక్కడ అన్ని రకాల పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చదువుకొని. మీకు నమ్మరు, మా దగ్గర ఒక చరిత్ర. ఈడ సింగరేణి కార్మికుడు ప్రాణాలను తెగించి అండర్గ్రౌండ్ లో పోయి బయటికి వచ్చి కష్టపడి కుటుంబంతో పాటు పిల్లలను చదివిస్తారు ఈడ. తర్వాత రాజశేఖర రెడ్డి గారి యొక్క స్కీమ్ ద్వారా ఇలా ఉచిత విద్య అయితే ఉందో, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, దానివల్ల ఇలా ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర గ్రాడ్యుయేట్స్. ఇలా దగ్గరగా ఒక 30 నుంచి 40 వేల మంది చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ.